హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫర్ ది ఫస్ట్ టైం కెనరా బ్యాంక్ నుంచి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చే విధంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 2.8 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఇక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మీకోసం చాలా తక్కువ ప్రైస్లోనే ఇక జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని జాబ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ అనేది నచ్చితేనే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి కంటెంట్ ఇంకా ఎవరి దగ్గర కూడా దొరకదు. సో మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. గాయ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. కెనరా బ్యాంక్కి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి మీరు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనేది కెనరా బ్యాంక్కి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ కెనరా బ్యాంక్ అనేది మనకి పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. అంటే నార్మల్గా ప్రైవేట్ బ్యాంక్ అంటే చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ ఇది పబ్లిక్ సెక్టర్ అండర్లో పనిచేసేటువంటి సంస్థ కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ యొక్క కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ప్రజెంట్ ఏంటి అంటే బిజినెస్ ఆఫ్ స్టాక్ బ్రోకింగ్ అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క సంస్థ నుంచి మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, జనరల్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025 and 26 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి అవసరం ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సీరియల్ నెంబర్ 7 చూడండి. డిపాజిటరీ పార్టిసిపెంట్, రిలేషన్షిప్ మేనేజర్, ట్రైనీ ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు కదా. వీటికి మనము ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 7 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అంటే పాన్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ అనేది ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ఆన్లైన్లో 31st July వరకు కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30 June 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 22 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో మీరు 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 35 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్స్ని చూసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క డిపిఆర్ఎంకి సంబంధించి ట్రైనింగ్ పొజిషన్స్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి మనము అసలు ఏం వర్క్ చేయాలి అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఆ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ యొక్క డిపిఆర్ఎం ట్రైనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 50% ఆఫ్ మార్క్స్తో ఏ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి ఈ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్లో అంటే ఇక్కడ చూడండి, డెవలప్ స్ట్రాటజీస్ ఫర్
క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ జనరేటింగ్ బ్రోకరేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ఈ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్కి సంబంధించినటువంటి లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే బ్రోకరేజ్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్కి సంబంధించి ఇలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, దానికి రిలేటెడ్గా మనకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. ఆ యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫెసిలిటేట్ ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఫర్ న్యూ క్లయింట్స్. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించి ఆ వర్క్కి రిలేటెడ్గా ఎవరైతే కొత్త క్లయింట్స్ ఉంటారో వాళ్ళని ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది చేయడము. అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా అకౌంట్స్ ఓపెనింగ్కి సంబంధించి అదంతా కూడా మీరు మొత్తం స్మూత్గా జరిగే విధంగా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ప్రాసెస్ అంతా. అండ్ వాళ్ళకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్న, క్లయింట్కి సంబంధించి ఎంక్వైరీస్ ఉన్న వాటికి మీరు ఫస్ట్ కాంటాక్ట్లోనే వాళ్ళకి సంబంధించి డౌట్స్ అనేవి క్లారిఫై చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి వర్క్ అనేది ఉంటుందన్నమాట. చక్కగా మీరు బ్యాంక్కి వెళ్ళే వర్క్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా రేర్గా మనకి ఫీల్డ్ వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్ కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 2.8 lakhs per annum ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది. మంత్లీ వచ్చేసి మీకు 22,000 రూపీస్తో పాటు అడిషనల్గా 2,000 రూపీస్ మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇస్తారంటే దాదాపుగా మీరు 24,000 వరకు కూడా ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది పొందొచ్చు. అండ్ అలాగే ఈ పోస్ట్లకి ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి, ది సెలక్షన్ ఫర్ ద అఫోర్సైడ్ పోస్ట్ ఈజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా మీరు వెంటనే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది, టైమ్ అండ్ డేట్, ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మీకు ఈమెయిల్ ఐడికి మేము సెండ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే అప్లై చేయాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈమెయిల్ ఐడి అనేది మిస్టేక్ చేస్తే మాత్రం సో మీకు ఫర్దర్గా రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఇది ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. కాంట్రాక్చువల్ అయినా కూడా సో ఎవరు కూడా వదులుకోదు, మాకు అర్జెంట్గా జాబ్ కావాలి, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయాలని చెప్పేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో మీరు మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఖాళీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సో ఈ నోటిఫికేషన్కి అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏజ్, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత క్యాస్ట్, సో మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్. తర్వాత డూ యూ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్రోకింగ్ అండ్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ. సో దీనికి సంబంధించి రిలేటెడ్గా అంటే స్టాక్ మార్కెట్ గురించి, బ్రోకింగ్కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్ట్ అంటే మీకు నాలెడ్జ్ ఉందా, ఐడియా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాలి. అయితే మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ టైంలో మాత్రం మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా వెరిఫికేషన్కి అయితే తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మిగతావన్నీ కూడా ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. వెంటనే అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తే ఇక గూగుల్ ఫామ్ ఎక్స్పైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి సో వీలైనంత తొందరగా వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.